ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, మీరు మంచి దారిలో వెళ్తే మీ వెనకాల మేము వస్తాం. అవునా? మీరు మంచి దారిలో వెళ్ళాలని ఏం చేయాలి? అల్లరి చేస్తున్నారు, పాటలు పాడినారు, అన్నీ బాగుంది. దాంతోపాటు చదువు కూడా ఉండాలి. ఏమంటారు? మీ తల్లిదండ్రులు రక్తపు పొట్టుతో ఖర్చు పెట్టి ఈ కాలంలో, మన కాలంలో 20 రూపాయలు గత సంవత్సరం చేసి అయిపోయి ఇప్పుడు 1000 కావాలి. వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే డబ్బుతో కొనేది కాదు. మీరు మంచి మార్కులు తీసుకొస్తుంటే ఆ కష్టపడ్డది కూడా వాళ్ళు మర్చిపోతారు. మీరు ఇక్కడ చదివి 13 ఏళ్ళు ఇక్కడ చదివాలి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, మెడిసిన్ 6 సంవత్సరాలు, 13 సంవత్సరాలు మా స్కూల్లో చదువుకున్న పిల్లలు పోతున్నారంటే చిన్నగా చీముడి చుట్టుతుంది. తాత అని నిమ్మడబడ్డ పిల్లలు అన్నారు నర్సరీకి వెళ్తే. అలాంటప్పుడు మేము పోతున్నప్పుడు మాకు బాధ ఉంది, కానీ మా దగ్గర చదువు ఇంతే ఉంది. ఆ చదువు అయిపోయినాక మీరు కాలేజీకి పోతారు. కాలేజీ వచ్చి ఏదో పట్టా తీసుకుంటారు, ఏదో జాబ్ చేస్తారు. ఎక్కడ మీరు పై పోస్ట్లో ఉన్నారంటే మా స్కూల్లో చదువుకున్న అబ్బాయి అని చెప్పుకునే అర్హత మాకు ఉంది. ఈ స్కూల్లో చదివిన పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా మా స్కూల్ రావాలంటే గేట్ తలుపులు ఎప్పుడు తెచ్చి ఉంటాయి. గేట్ అంటే మా హృదయాలు తెచ్చి ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు 10th క్లాస్ దారిలో పోయే దాంట్లో 9th క్లాస్ పార్టీ ఇచ్చారు. 10th క్లాస్ పిల్లలకు నేను హాల్ టికెట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలనేది అప్పుడు కూడా సజెషన్ చేస్తాను. ఓకేనా? మీ తల్లిదండ్రుల పేరు తీసుకురండి, మీ గురువులకు పేరు తీసుకురండి. అదే నేను కోరేది మీ నుంచి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.